మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మీళితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుడా. ఈ శ్లోకంలో కూడా శంకర భగవత్పాదుల వారు అమ్మవారు ధరించినటువంటి కాలి అందెల ధ్వనిని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఇంచుమించుగా 7-8 శ్లోకాలుగా అమ్మవారి యొక్క పాదాలను వర్ణిస్తూ ఈ శ్లోకంలో పాదాలకు ఉన్నటువంటి కాలి అందెల యొక్క ధ్వనిని వర్ణిస్తున్నారు. ఎలాగంటే మృషాకృత్వా గోత్ర స్ఖలనమథ వైలక్ష్య నమితం. మృష అంటే అకస్మాత్తుగా, అంటే ఏదో ఉన్నట్టుండి తెలియకుండా పొరపాటున చేసిన పనిని మృష అని అంటారు. గోత్రస్ఖలనము అంటే పేరు జారిపోవడం, అంటే ఎవరి పేరు ఏమిటి ఎందుకు అనే విషయం చూసినట్లయితే శివుడు బహుశా గంగ పేరు పార్వతి ముందు చెప్పి ఉంటాడు. పార్వతి వద్ద పొరపాటున శివుడు గంగ పేరు ఎత్తాడు. పార్వతిని పిలుద్దామని పొరపాటున గంగా అని పిలిచాడన్నమాట. అదే గోత్రస్ఖలనం అంటే అనుకోకుండా అప్రయత్నంగా నోట్లోంచి వచ్చే మాటని గోత్రస్ఖలనము అంటారు. అలా అన్యనాయక పేరు ఎత్తగానే శివుడికి వైలక్ష్యం కలిగింది, అంటే ఏం చేయాలో తెలియకుండా పోయింది. వెంటనే శివుడు నివ్వెరపాటుతోటి నమితం అంటే అమ్మవారి యొక్క పాదాలకు తల వంచి తను మన్నించమంటూ ప్రణామం చేశాడు. అదే వైలక్ష్య నమితం అనే మాటకు అర్థం. ఇంకా లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే. శంకరుడు పార్వతి యొక్క కోపాన్ని శమింపజేయడం కోసం పాదాలకు నమస్కరిస్తే అమ్మవారు శివుని యొక్క లలాటంపై అంటే నుదుటిపై తన యొక్క చరణ కమలంతో అంటే పద్మం వంటి పాదంతో తాడయతి అంటే తన్నిందిట. పొరపాటున పార్వతి పాదము శివుని లలాటానికి తగిలింది. ఇదంతా చూస్తూ చిరాదంతశల్యం దహనకృతం ఉన్మూలితవత. పార్వతి యొక్క పాదతాడనం మన్మధుడికి చాలా సంతోషంగా ఉందిట. పక్క నుంచి చూస్తున్నాడు, ఆయన చాలా ఆనందపడిపోతున్నాడు. ఎందుకంటే మన్మధుడికి ఎప్పటి నుంచో శివుడి మీద చాలా బాధగా కోపంగా ఉందిట. అంటే మన్మధుడి యొక్క మనస్సు లోపల ఒక గుచ్చిన బాణంలా ఉంది. ఆ బాధ ఎందుకు అంటే దహనకృతమైనటువంటి బాధ అది. ఈశ్వరుడు ఇంతకు ముందర మన్మధుడిని తన యొక్క లలాటపు అగ్ని చేత దహించి వేశాడు. అప్పటి నుంచే ఈశ్వరుడిపై మన్మధుడి యొక్క మనస్సులో గుచ్చినటువంటి బాణపు ములుకులా బాధ ఉంది. ఎప్పుడైతే పార్వతి ఈశ్వరుడి యొక్క లలాటంపై తన్నిందో అప్పుడు మన్మధుడి యొక్క హృదయం చాలా ఆనందపడిందిట. ఎందుకంటే తన లలాటాగ్నితో మన్మధుని దహనం చేశాడు. ఆ లలాటాన్నే పార్వతి ఇప్పుడు తన్నింది. శివుడు ఓడిపోయాడు, మన్మధుని పంతం నెరవేరింది, లక్ష్యం నెరవేరింది. అందుకని మన్మధుడి అంతఃశల్యం పెకలించి వేయబడింది అనాలి. అంటే అతని హృదయంలో బాధ తీరిపోయిందిట. ఇంకా తులాకోటి క్వాణే కిలకిలితం ఈశానరిపుణ. ఈశానరిపు అంటే ఈశ్వరుని యొక్క శత్రువు, అంటే మన్మధుడు. అప్పుడు అతను ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాదంతో ఈశ్వరుడి యొక్క శిరస్సు లలాటం మీద ఒక ఆవిడ తన్నిందో మన్మధుడు కిలికిలితం అంటే కిలకిలా నవ్వేట. ఈశ్వరుని ముందు మన్మధుడు నవ్వడమేనా, అంత ధైర్యం అనేటువంటి ప్రశ్న వస్తే మన్మధుడు ప్రత్యక్షంగా నవ్వలేదు. అమ్మవారు ధరించినటువంటి తులాకోటి ధ్వని చేసింది. తులాకోటి అంటే పాదాలకు పెట్టుకున్న అందలు. పాదాంగదం తులాకోటి అని అమరంలో చెప్తారు. అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి ఆ కాలి అందులోంచి గుచ్చినటువంటి మణిగంటలు సన్నగా ధ్వనించాయి. అమ్మ శివుని లలాటాన్ని తన్నినప్పుడు ఆమె పాదానికి ధరించినటువంటి ఆ అందెకు ఉన్నటువంటి చిరు గంటలు మ్రోగాయి. ఆ మోత ఎలా ఉంది అంటే మన్మధుడు కిలకిల ధ్వని చేస్తున్నట్లు ఉంది అని భావం. ఎంత అద్భుతమైనటువంటి భావనతో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అమ్మవారి కాలి అందెల ధ్వనిని మన్మధుని కిలకిల ధ్వనిగా ఊహింపబడింది. అంటే దీంట్లో ఆంతర్యం ఏంటంటే వెనుక నీచే నేను దహించబడి అమ్మను శరణు కోరాను, ఇప్పుడు నీవు నన్ను ఏం చేస్తావు అన్నట్లుగా ఆ నవ్వుకు అర్థం అన్నట్లుంది. పొరపాటున గోత్రస్ఖలనం చేసిన పరమశివుడికి కూడా జగన్మాత పాదస్పర్శ విధించబడింది. దాని ద్వారా మన వంటి వారికి అమ్మవారి యొక్క చరణాలే దిక్కని ఈ శ్లోకంలో ధ్వనిపూర్వకంగా చెప్పబడుతోంది. వెనుకటి శ్లోకాలలో అమ్మ పతివ్రతాన్ని పొరపాటును కూడా శివుని పాదంతో ముట్టుకుందని చెప్పబడింది. ఈ శ్లోకంలో అమ్మ పాదతాడన గురించి చెప్పడం సరియైందా అంటే రసప్రియులు అమ్మవారి ప్రియురాలి యొక్క చరణ తాడనాన్ని కోరడం సహజం. పారిజాతాపహరణంలో కూడా సత్యభామ శ్రీకృష్ణుడి శిరస్సుని ఎడమపాతంతో తోసిందని ముక్కు తిమ్మన అనే కవి అక్కడ చెప్పాడు. పేరలుకం చెందిన ఎట్టి కాంతలుచిత వ్యాపారములు నెర్తురే అని
సత్య ఆ పాదతాడనాన్ని ఆ కవి సమర్థించాడు. ఈ విధంగా అమ్మవారి యొక్క పాదతాడనం గురించి శంకరులు ఇక్కడ ఒక అద్భుతమైన యోగ రహస్యాన్ని కూడా తెలియజేస్తున్నారు. యోగ శాస్త్ర సంబంధమైనటువంటి రహస్యాన్ని శంకరులు తెలియజేస్తూ, గోత్రము అంటే ఇంద్రియ సంయమనం అని అర్థం, గోత్రస్ఖలనము అంటే ఇంద్రియ సంయమనం జారడం. అటువంటి వైలక్షణమితం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ, దీనిని యోగ శాస్త్రజ్ఞులు శాంభవి దృష్టి అంటారట. యోగి యొక్క బయట దృష్టి లక్ష్యహీనంగా ఉంటుంది, కళ్ళు సగం మూసి ఉంటాయి, అతని యొక్క గడ్డం కంఠంలో ఉండేటువంటి గుంట వరకు దిగుతుంది, అతని యొక్క దృష్టి నేల మీద కొరిగిపోతుంది. దాన్నే వైలక్షణమితం అంటారు. ఇటువంటి కుండలిని శక్తి జాగృతమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని ప్రవేశం చేసి అక్కడ శివుని యొక్క లలాటంపై కాలు మోపి సహస్రారంలో అడుగు పెడుతుంది. ఈ రహస్యాన్ని శ్లోకంలో ఆచార్యుల వారు తెలియజేశారని యోగశాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అటువంటి అమ్మవారి యొక్క పాదాలపై మన దృష్టి ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.